హాయ్ అండి, అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. ఇక్కడైతే మా సిరి మా బుజ్జులకి మా బబ్బీకి అయితే రాఖీ కడుతుంది. సో రాఖీ కట్టేటప్పుడు చాలామంది బొట్టు పెట్టి పూజ చేసి అయితే కడుతుంటారు కదా. సో ఈ మంత్రం చెప్పి కట్టండి ఒకసారి. ఏను బద్దో బలి రాజదానవేంద్రో మహాబలం తేనత్వమభి బందామి రక్షే మార్చల ఈ ఇయర్ అంతా మీకు అంతా మంచి జరగాలని సిరి యొక్క రాఖీ కడుతుంది. ఓకేనా? ఈ మంత్రం చెప్పి రాఖీ కట్టడం వల్ల మనం కట్టే రాఖీ అన్నలకు కానీ తమ్ములకు కానీ ఎలాంటి ఆపదలు జరగకుండా సంవత్సరం అంతా మంచి జరగాలని కోరుకుంటూ మనం రాఖీ అనేది వాళ్ళకి కడతామని ఆ మంత్రం యొక్క అర్థం అన్నమాట. సో ఇది నేను ఎక్కడ చూశాను అంటే యూట్యూబ్లో ఒక స్వామివారు చెప్తే దాన్నైతే నేను ఫాలో అయ్యాను. అందరూ రాఖీ పౌర్ణమి బాగానే జరుపుకున్నారు అనుకుంటున్నాను. సంవత్సరానికి ఒకసారి ఇది సిస్టర్స్కి లక్కీ డే అనమాట. బికాజ్ రాఖీ కట్టగానే గిఫ్ట్స్ కానీ క్యాష్ కానీ తీసుకుంటారు కదా. సో ముందైతే ఎంత ఇస్తే అంత తీసుకునేటోళ్ళం, బట్ ఇప్పుడైతే డిమాండ్ చేసి మరి తీసుకుంటున్నాం ఇంతే కావాలి అనేసి. రాఖీ కడుతుంటే మా బుజ్జులు ఎంత సైలెంట్గా కట్టించుకుంటున్నాడో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. నెక్స్ట్ ఇయర్ ఇంకొక ఓన్ సిస్టర్తో అయితే రాఖీ అయితే కట్టించుకుంటాడనమాట. ఈసారి రాఖీ పౌర్ణమి రోజు మొత్తం చాలా మంచిగా ఉంది టైము. సో మనం ఎప్పుడైనా కట్టుకోవచ్చు. లాస్ట్ ఇయర్ అయితే మనకు భద్రం సంథింగ్ ఏదో వచ్చింది కదా. సో దానివల్ల ఈ టైం లోపే కట్టాలి అని ఉన్నింది. సో ఈరోజు అయితే ఏ టైంకైనా కట్టచ్చు అనమాట రాఖీ. కానీ నేనే మా తమ్ముడికి కట్టడం మిస్ అయ్యాను. నేనేమో ఇక్కడ ఉన్నాను, మా తమ్ముడేమో కుప్పంలో ఉన్నాడు. బట్ ఏం చేస్తాం, తప్పదు. వాడికేమో ఒక్కసారేమో నేను రాఖీ కట్టాను. లాస్ట్ ఇయర్ 2 years మిస్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇయర్ అయినా ఐ హోప్ వాడి దగ్గర ఉండి రాఖీ కట్టాలనుకుంటున్నాను. ఇక్కడ ఉన్నా కానీ నేనైతే వాడికి రాఖీ అయితే పంపించాను అనమాట. నేను ఏం రాఖీ పంపించాను, ఏం గిఫ్ట్ పంపించాను అనేది మీకు ఫర్దర్ షార్ట్లో అయితే అప్లోడ్ చేస్తాను. మీరు మీ అన్న తమ్ములతో రాఖీ పౌర్ణమి బాగా సెలబ్రేట్ చేసుకోండి, హ్యాపీగా ఉండండి, ఫ్యామిలీతో బాగా టైం స్పెండ్ చేయండి. బ్రదర్స్ లేని వాళ్ళకైతే ఈరోజు నిజంగా కొంచెం బాధగానే అనిపిస్తుంది. నాకే ఒక బ్రదర్ ఉంటే బాగుండన్న ఫీల్ అయితే వస్తుంది కదా. సో ఇక్కడైతే మా సిరి బ్లెస్ చేస్తుందన్నమాట. సక్సెస్ఫుల్గా రాఖీ కట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా రాఖీ కట్టిన తర్వాత ఇంకేముంటుంది, గిఫ్ట్ కదా. సో మేము జుడియోలో అయితే మా సిరికి అయితే ఒక ఫ్రాక్ కొనుక్కొని వచ్చినాము గిఫ్ట్ చేయడానికి. ఇక్కడ మా సిరి బబ్బీ అయితే ఫ్రాక్ అయితే గిఫ్ట్ చేస్తున్నారు. ఈ ఫ్రాక్లో మా సిరి ఎలా ఉందో చూడండి. ఇదేనండి ఈ రాఖీ పౌర్ణమి వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.